నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సురేష్ కట్ట. ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలను వార్తలను చూసుకున్నట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలు మనం గమనించినట్లయితే ప్రధానంగా అయితే భూ స్కామ్కి సంబంధించి చూడొచ్చు. భూమంత్రులు అన్నట్టు కూడా బ్యానర్ ఐటమ్ చూస్తున్నాం. ప్రధానంగా 275 ఎకరాల తకరారు అంటూ కూడా చూడొచ్చు. 5,000 కోట్ల బిగ్ దందా జరిగిందంటూ కూడా ఈ వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు. రావల్ గోల్మాల్ జరిగింది, మొత్తానికి భూమాఫియా జరుగుతుంది, భూమంత్రులు అంటూ కూడా ఇక్కడ వార్త చూడవచ్చు. మనం గ్రేజింగ్ ల్యాండ్స్ చూమంతర్ అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. క్లియర్ కట్గా వార్త. సర్కారు భూమి మంత్రులకు ఇనాం. అలాగే పచ్చిక బయళ్లలో పెద్దల మేత, ఏదైతే పచ్చిక బయళ్లలో కూడా పెద్దల భూమేత జరుగుతోందంటూ కూడా ఇక్కడ చూడొచ్చు వార్తను. నవంబర్ 2 మంత్రి పేషి కేంద్రంగా సాగినటువంటి భారీ ఈ భూ స్కామ్ అంటూ కూడా ఇక్కడ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. తెర వెనుక ముఖ్య నేత బంధువులు అలాగే ఇద్దరు మంత్రులు ఉన్నారంటూ కూడా ఇక్కడ వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు. 1954-55 ఖాస్రా పహానీలో పచ్చిక బయలుగా నమోదు చేశారు. ఏదైతే 1954-55 ప్రాంతంలో ఖాస్రా పహానీలుగా నమోదు చేశారంటూ కూడా ఇక్కడ వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో భూములకు ఓఆర్సీలు ఇచ్చారు, 2003లో రద్దు చేశారు అంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. మనం సాగుకు అనువుగా లేని కంచా అలాగే గ్రేజింగ్ ల్యాండ్స్గా నిర్ధారణ జరిగిందంటూ కూడా ఇక్కడ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. భూముల క్లియరెన్స్ కోసమే ప్రత్యేకంగా ఆర్డీఓకు పోస్టింగ్ ఇచ్చారంటూ కూడా ఇక్కడ వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు. హైకోర్టు 2003 ఉత్తర్వులను వక్రీకరించి ఇనాందారులకు ఓఆర్సీలు ఇచ్చారంటూ కూడా ఇక్కడ వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే ఇక్కడ క్లియర్ కట్గా ఆధారాలతో సహా చూడొచ్చు. 1954-55 ఖాస్రా పహానీలో ఈ భూముల స్వభావం ఊగా నమోదు చేశారంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. 2008లో కంచా గ్రేజింగ్ ల్యాండ్స్కు ఓఆర్సీలు నిషేధించిన హైకోర్టు ఆర్డీఓ మరోసారి కొత్తగా విచారణ మొదలుపెట్టాలని 2022లో ఆదేశించారు అంటూ కూడా వార్త చూడొచ్చు. 4 నెలల్లోగా తేల్చాలని చెప్పినా 4 ఏళ్ల పాటు మౌనంగా ఉన్నారంటూ కూడా ఇక్కడ వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు. 4 నెలల్లో తేల్చాలని చెప్పినా కూడా 4 ఏళ్ల పాటు మౌనంగా ఉన్నారంటూ కూడా వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంకా 1993 నాటి ఫైల్ తెరిచి 275 ఎకరాల స్వాహాకు కూడా ప్రభుత్వం పెద్దలు స్కెచ్ వేశారంటూ కూడా ఇక్కడ వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు. రిటైర్మెంట్కు 3 రోజుల ముందు ప్రొసీడింగ్స్ జారీ చేసిన ఆర్డీఓ అడుగడుగున నిబంధనలను ఉల్లంఘించి ఓఆర్సీలు ఇచ్చినటువంటి రాజేష్ కుమార్ అంటూ కూడా వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఫిబ్రవరిలో క్షేత్రస్థాయి రికార్డుల పరిశీలన పూర్తి చేసిన తహసీల్దార్ అలాగే తహసీల్దార్ నివేదిక ఇచ్చిన రెండో రోజే ఓఆర్సీ ప్రొసీడింగ్స్ కూడా జారీ చేశారు ఆర్డీఓ అంటూ కూడా ఇక్కడ వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు. 17 రోజులవుతున్న కక్షిదారులకు ఇప్పటికీ అందని ఉత్తర్వుల కాపీ అంటూ కూడా క్లియర్ కట్గా మనం వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఖాస్రా పహానీ తయారీ సమయంలో ఊగా ఉంటే అవి పచ్చిక భూములు అని రెవెన్యూ శాఖ ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు సంబంధించి ఆధారాలతో సహా నమస్తే తెలంగాణ ప్రచురించింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం రావల్కోల్ గ్రామ పరిధిలోని సర్వే నెంబరు 4, 18 అలాగే 20, 22, 25లో 275.12 ఎకరాలకు సంబంధించి దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. గతంలో రెవెన్యూ అధికారులు ఆ భూములో ప్రభుత్వానికి చెందినవంటూ కూడా పోరాడారు. కేసీఆర్ సమయంలోనే ఆ భూములు ప్రభుత్వానివేనని కాపాడగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అక్కడ కొందరు మంత్రులు, ముఖ్య నేత బంధువులు కలిసి వాటిని కాజేసేందుకు ప్లాన్ వేశారు. ఉద్యోగ విరమణకు 3 రోజుల ముందే ఒక ఆర్డీఓ ద్వారా ప్రొసీడింగ్స్ ఇప్పించి భూములు కాజేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 275.23 ఎకరాల్లో ప్రభుత్వ పెద్దలు తలా 50 ఎకరాల చొప్పున, అంటే ఏదైతే ఎట్లా అంటే వాటలు ఇల్లు ఎట్లా పంచుకుంటారో అట్లా తలా 50 ఎకరాల చొప్పున మంత్రులు కూడా పంచుకుంటున్నట్టు ప్రచారం జరుగుతున్నటువంటి అంశం మనం చూడొచ్చు క్లియర్ కట్గా. ఇక్కడ ఎకరా విలువ 20 కోట్ల వరకు పలుకుతుండగా ఒక్కో సర్కారు పెద్దకు 1000 కోట్ల చొప్పున వాటాలు పంచుకున్నట్టు ఇక్కడ వార్తను బట్టి మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు. ఇక మరిన్ని వార్తలు చూసుకున్నట్లయితే వచ్చేసారి ఒంటరి పోరే అంటూ కూడా నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్చాట్ సందర్భంగా చెప్పినటువంటి అంశం సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుంది ఖాయమంటూ కూడా చెప్పారు ఆయన. అలాగే కాంగ్రెస్కు దక్కేది 3వ స్థానం అంటూ కూడా చెప్పినటువంటి అంశం. డబ్బున్నోళ్ళకే కాంగ్రెస్ పార్టీలో పదవులు అని షబ్బీర్ అలీ చెప్పింది నిజం కాదంటూ కూడా ఆయన ప్రశ్నించారు. 6 నెలల్లో
సభ్యత్వ నమోదు జరుగుతుంది అంటూ కూడా ఆయన చెప్పారు. త్వరలోనే యాప్ అందుబాటులో కూడా తీసుకొస్తున్నాం సభ్యత్వం కోసం అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి సంబంధించి వార్త చూడొచ్చు. డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదంటూ కూడా ఆయన హెచ్చరించారు. పాలనలో రేవంత్ ఘోర వైఫల్యం చెందాడంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం సంబంధించి వార్త చూడొచ్చు. ఫ్యూచర్ లేని సిటీ పేరిట డ్రామాలు ఆడుతున్నారంటూ కూడా ఆయన మరొకసారి ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా స్పందించారు. చిన్న వానకే హైదరాబాద్ అస్తవ్యస్తమవుతుంది, ఎక్కడ కూడా హైడ్రా కావచ్చు మిగతా అధికారులు కూడా స్పందించట్లేదు, రివ్యూ ఏర్పాట్లు చేయట్లేదని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మేల్కోవాలంటూ కూడా హైదరాబాద్కి అధికారులకు సూచన చేసినటువంటి సందర్భం మనం చూడొచ్చు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి వచ్చిందంటూ కూడా ఆయన చెప్పారు. సీఎం బామ్మర్ది కనుసన్నల్లోనే సింగర్ అయిన అంశం కూడా ప్రస్తావించారు కేటీఆర్. మీడియాతో చిట్చాట్ సందర్భంగా ఆయన ఇవన్నీ విషయాలు చెప్పినటువంటి సందర్భం మనం చూడొచ్చు. పాలనలో హామీలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైనటువంటి కాంగ్రెస్కు దారుణ పరాభవం తప్పదంటూ కూడా ఆయన చెప్పారు. ప్రధానంగా ఒంటరి పోరే దాదాపు 88 సీట్లతోటి ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసి దిశగా అడుగులు పడుతున్నాయి అంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం సంబంధించి వార్త చూడొచ్చు. మిగతా వార్తలు చూసుకున్నట్లయితే ఇక్కడ మీనాక్షి కేసు వివరాలు ముఖ్య నేత అలాగే పిఏ అడిగిందంటూ కూడా ఇక్కడ మరో వార్త చూడొచ్చు. జూన్ 6న కోర్టులో నేనుండగా మీనాక్షి కేసు వివరాల కోసం వచ్చిండు. అలాగే ఆజ్తక్ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించినటువంటి పిటిషనర్ తనను వేధించిన కుంభంను సీఎం రేవంత్ కాపాడుతున్నారంటూ కూడా ఆరోపణ సంబంధించి ఇక్కడ చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే నాడు సిరుల ఖని నేడు స్కామ్ల ఖని అంటూ కూడా నిన్న ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావచ్చు నిన్న మాట్లాడిన సందర్భం సంబంధించి కావచ్చు మాజీ మంత్రి హరీష్ రావు చెప్పుకొచ్చినటువంటి సందర్భం సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా ఈ వార్తను చూడొచ్చు. పీపీఏ లేకుండానే జైపూర్ ప్లాంటు 40 లక్షల టన్నుల బొగ్గు మాయమయ్యింది. కమిషన్ల కోసమే సింగరేణికి సోలార్ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమంటూ కూడా ఆయన చెప్పిన సందర్భం మనం చూడొచ్చు. లెక్కగట్టి తిన్న సొమ్ము వసూలు చేస్తాం, బీఆర్ఎస్ దెబ్బకు తిమ్మ తిరిగినటువంటి సర్కారు అంటూ కూడా చెప్పచ్చు. బొగ్గుబాయిల్లో అగ్గి పుట్టిస్తే కార్మికులతో కాళ్ల బేరానికి వస్తున్నది అంటూ కూడా బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. భూపాలపల్లిలో జరిగినటువంటి సభలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడరు మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా క్లియర్ కట్గా చూడొచ్చు. ప్రధానంగా ఇక ఇంకొక వార్త చూసుకున్నట్టయితే మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేదు అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. మోదీయే వచ్చి నన్ను కౌలించుకున్నట్టు కూడా మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సందర్భం మనం చూడొచ్చు. ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఈయన దగ్గరికి వచ్చాడో తెలియదు కానీ మొత్తానికైతే దానికి సంబంధించి చూసాం. రైట్, ఈ అంశాలకు సంబంధించి పరిశీలించే ముందు ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించి డిస్కషన్ కొనసాగిద్దాం.